నమస్తే మామ, ఎట్లున్నారు? నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' అని ఒక మూవీ వచ్చింది. అసలు ఇది రియల్ స్టోరీ. యాక్చువల్‌గా ఇది షాదా బాను కేస్ అంటారు ఇది. ఈ కేస్‌ని 1985లో సంథింగ్ ఎప్పుడో జరిగిన దాన్ని, ఇప్పుడు మన ముందుకి 'హక్' అనే సినిమా ద్వారా తీసుకొచ్చిండ్రు. ఈ సినిమాలో ఎమి గౌతమును, ఇమ్రాన్ హష్మిని యాక్ట్ చేసిండ్రు. యాక్ట్ చేసిండ్రు అనడం కన్నా జీవిచ్చిండ్రు అని చెప్పుకోవచ్చు. బేసికల్‌గా ఈ సినిమా వచ్చేసి 'ఇమ్రాన్ హష్మి' ఒక లాయర్. రియల్ స్టోరీ ఇది. ఒక లాయరు. ఆ లాయర్ ఏం చేశాడు, మ్యారేజ్ చేసుకుంటాడు 'ఎమి గౌతమ్‌ని. అంటే షైరా బానుని మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్నాక ఏమైతది, వాళ్ళకి ముగ్గురు సంతానం కలుగుతది. ఆ సంతానం 9 ఏళ్ళకి సంతానం కలుగుతది. ఈయన బిజీగా ఉంటాడు. ఈయన ఒక పని మీద పాకిస్తాన్ పోతాడు. పాకిస్తాన్ పోయి పని చేసుకోకుండా ఈయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికొత్తాడు. ఇంటికొచ్చి చూడుతోని ఏమైతది, ఈమెకి ఈమెకి ఏం చెప్తాడు, నువ్వే ప్రధాన ఫస్ట్ భార్య నువ్వే, నీకే ప్రయారిటీ ఉంటదని చెప్తాడు. తర్వాత ఏం తెలుస్తది, కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఈ అమ్మాయిని ముందే లవ్ చేయడం అవేవో విషయాలు తెలుస్తాయి. దానివల్ల ఈమె వాళ్ళ పుట్టింటికెళ్ళిపోతది షైరాబాను. పుట్టింటికెళ్ళంగానే ఇగ అప్పుడప్పుడు పిల్లల గురించి ఆహ్, ఇమ్రాన్ హష్మి, అంటే ఎవరైతే పాత్ర చేసిండో ఇమ్రాన్ హష్మి, ఒక ₹400 పంపిస్తా ఉంటాడు. అది ఆగిపోతది. ఆగిపోయంగానే కేసు ఏస్తది. కేసేసింగానే ఇమ్రాన్ హష్మి ఈగోకి టచ్ అయ్యి, ఇమ్రాన్ హష్మి ఏం చేసాడు, తలాక్, తలాక్, తలాక్ అని డైవర్స్ అన్నట్టు ఇచ్చేస్తాడు. అంటే ముస్లిమ్స్ దాంట్లో తలాక్, తలాక్, తలాక్ 3 సార్లు అంటే డైవర్స్, కుబుల్, కుబుల్, కుబుల్ అంటే యాక్సెప్టెన్సీ అనేది నాకు తెలిసిన విషయం. దాని గురించి డీటెయిల్‌గా నేను డిస్కస్ చేయలేను. ఎందుకంటే వాళ్ళ షాదీ రూల్స్ వాళ్ళ ప్రకారం నాకు ఐడియా లేదు కాబట్టి. సో, ఇక్కడి నుంచి ఇక కోర్ట్ డ్రామా స్టార్ట్ అయితది. అసలు ఏమైతది, దాన్ని ద ఖురాన్‌కి సంబంధించిన చాలా విషయాలు డిస్కస్ చేస్తారు సినిమాలో. ఫస్ట్ లోకల్ కోర్ట్‌కెళ్తారు. ఆ లోకల్ కోర్ట్‌లో వాళ్ళకి న్యాయం జరగదు. తర్వాత ముస్లిం కోర్ట్‌కెళ్తారు. అక్కడేం జరుగుతది, ఆ డిస్కషన్స్ ఏం జరుగుతాయి, చాలా కీలకమైన చాలా పాయింట్స్. అండ్ షాదీ దాంట్లో వాళ్ళ హక్కుల గురించి, ఉమెన్ హక్కుల గురించి, షాదీ చేసుకుంటే అది రిలేషన్‌షిప్, లవ్, ఎఫెక్షన్ వీటి గురించి చేసుకుంటారు. పిల్లల్ని ఎవడు చూసుకుంటాడు, ఏంది కథ, వీటి గురించి చాలా డిస్కషన్ జరుగుతాయి. హిందూకి ఉన్న రూల్స్, ముస్లిమ్స్‌కి ఉన్న రూల్స్‌లో చాలా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. దాని గురించి డిస్కషన్ జరుగుతాయి. ఇది సుప్రీం కోర్ట్‌కెళ్ళి 2019లో అంటే ఒక అప్రూవల్ అనేది వచ్చింది. అదెట్లొచ్చింది, ఏంటి అనేది సినిమాలో గూడా చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే అట్లనే తీసుకుపోయిండు డైరెక్టరు. చాలా బావుంటది మూవీ. ఒకసారెళ్లి చూడండి. అంటే నాకు చాలా కీలకమైన పాయింట్స్ డిస్కస్ చేసిండ్రు. వాటి గురించి నాకు తెలవదు. బట్ సినిమా లవర్‌గా నాకైతే బాగా నచ్చింది సినిమా. గో అండ్ వాచ్ 'హక్'.